సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మాస్ మహారాజా రవితేజ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వాల్తేరు వీరయ్య సృష్టించి మనందరికీ అందించి ఇంత సెన్సేషన్ని ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న వారందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇంకాసేపట్లో మనందరం ఎదురు చూస్తున్న, మనందరం అభిమానిస్తూ మన గుండెల్లో పెట్టుకున్న మనందరి దైవం ఇంకాసేపట్లో రాబోతున్నారు. సో వారికి కూడా మనం స్వాగతం పలికేద్దాం. సో ఎస్, మాస్ మహారాజా గారు వచ్చారు అంటే డెఫినెట్గా ఇంకా బ్రైట్నెస్ పెరిగిపోయిందనమాట. సో వారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ గారికి, రవి గారికి కూడా వెల్కమ్. అండ్ అలాగే ఈ చిత్రానికి సంబంధించి, ఈ చిత్రాన్ని అందించి, ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ పవర్ఫుల్గా పవర్ ప్యాక్డ్ బ్లాక్ బాస్టర్ని మనందరికీ అందించి 200 రోజులు, ఎన్ని రోజులు అయిపోయింది ఈ మాట విని కదా. సో ఇలాంటి మాటని మనం అనేలాగా, ఇలాంటి మాటని సెలబ్రేట్ చేసుకునేలా చేసిన డైరెక్టర్, పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్స్ హరీష్ శంకర్ గారికి, గోపీచంద్ మల్లేని గారికి కూడా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ సార్. అండ్ ఎస్, ఏంటిది 200 days వాల్తేరు వీరయ్య మాస్ మహారాజు అండ్ అలాగే మెగా మాస్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. 200 రోజులు అంటుంటేనే ఒక కిక్ వస్తుందబ్బా. అంటే 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు వింటూ ఉంటాం. దాని తర్వాత 50 రోజులు, 100 రోజులు చాలా రేరుగా వింటున్న రోజులు ఇవి. అలాంటివి 200 రోజులు ఈ చిత్రం ఆ సత్తాని చూపించి, కలెక్షన్ల వర్షం కురిపించి, మెగా మాస్ బ్లాక్ బస్టర్గా నిలిచి ఇవాళ ఇంత మంచి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం అంటే దానికి డెఫినెట్గా మనం క్రెడిట్ ఇచ్చేయాల్సిందే మన మెగాస్టార్ చిరంజీవి గారికి, మాస్ మహారాజా గారికి. అండ్ అలాగే ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీం అందరికీ కూడా. అండ్ మరొకసారి ఈ చిత్రానికి పార్ట్ అయిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. మరి ఈ చిత్రాన్ని ఇంత మంచి విజయ పదంలోకి నడిపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకాసేపట్లో మన స్టార్ మెగా స్టార్ చిరంజీవి గారు ఇంకాసేపట్లో ఇక్కడికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన జర్నీ. సో ఆ జర్నీలో మనందరం కూడా పార్ట్స్. ఎందుకంటే చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర సీమలో ఉండడము, సో ఆయన సినిమాలు మనం చూడడము ఒక అదృష్టంగా భావించాలి. సో అఫ్కోర్స్ ఆయన చూడని బ్లాక్ బస్టర్లు కాదు, ఆయన చూడని సక్సెస్లు కాదు, ఆయన చూడని సూపర్ హిట్స్ కాదు. బట్ ఎస్, మరి జనరేషన్స్ మారుతున్నా, ఎన్ని వేవ్స్ వస్తున్నా పోతున్నా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సృష్టిస్తూనే ఉంటారు ఇలా రికార్డ్స్ అనమాట. ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మాస్ మహారాజు గారు కలిసి అండ్ ఈ పండగని పెద్ద పండగ చేశారు. 200 రోజులు సెలబ్రేట్ చేసుకునేలా చేశారు. వేర్ ఈజ్ ద పార్టీ అని అడిగితే పార్టీల మీద పార్టీలు జరుగుతూనే ఉంటున్నాయి. అండ్ 200 days పార్టీ కూడా జరుగుతుందన్నమాట ఇవాళ. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, పవర్ ప్యాక్డ్ ఫిల్మ్గా మనందరినీ పలకరించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వచ్చింది. ఆ పండగ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నమాట. థియేటర్లో వైభవంగా, అంగరంగ వైభవంగా 200వ రోజును కూడా జరుపుకుంటూ ఉందని చెప్పాలి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి రైటర్స్గా మనందరి ముందుకి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసుకొచ్చిన వారిని ముందుగా మనం వేదిక మీదకి పిలిచేద్దాము. కోన వెంకట్ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ రైటర్స్ టీమ్, రైటర్స్ అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇమ్రాన్, అజ్జు, భాను, నందు, వినీత్, హరి, అందరూ, చక్రవర్తి గారు అండ్ కోన వెంకట్ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో రైటర్స్ టీం అందరినీ కూడా ఇప్పుడు వేదిక మీద మనం చూడబోతున్నాం అనమాట. సో ఎంతో పవర్ఫుల్ స్క్రీన్ ప్లేని, ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ని మనం విన్నాము వాల్తేరు వీరయ్యలో. సో వాటన్నిటిని మనందరికీ అందించిన రైటర్స్ వేదిక మీదకి రాబోతున్నారు అలాంగ్ విత్ కోన వెంకట్ గారితో. సో ఇప్పుడే విచ్చేసిన అద్భుతమైన యాక్టర్ బాబీ సింహ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆయనకు కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ బాబీ సింహ గారు. అండ్ ఎస్, మరి రైటర్స్ అందరి తరపున కోన వెంకట గారు మాట్లాడితే బాగుంటుందని మేము అలా నిర్ణయించాను సార్. ఎస్, నిజంగా 200 days అసలు నెంబర్ చూస్తుంటే పోస్టర్ మీద ఎంట్రీ దగ్గర నుంచి ఇది ఎన్ని రోజులైంది చూసి ఒక ట్రూ సక్సెస్ అంటే మీరు టీం చూస్తే చెప్పచ్చు. ఎప్పుడు నా కెరీర్ బిగినింగ్ నుంచి ఎక్కువగా రవి ఒక మాట ఉండేవాడు, టీం వర్క్ బాగుండాలి అబ్బాయి, టీం బాగాలేకపోతే నేనంత కష్టపడినా వేస్టే, డైరెక్టర్ ఎంత కష్టపడినా వేస్టే. ఇది ఒకళ్ళ హార్డ్ వర్క్, ఒకళ్ళ క్రియేటివిటీ తోటి సినిమా సక్సెస్ అవ్వదు.
ఇందులో ప్రతి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది ఈ సినిమాలో. వీళ్ళందరూ తెర వెనుక అంటే వీళ్ళు ఓన్లీ రైటర్స్ టీమ్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంకా పెద్ద టీం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక బోగీలు నింపాడు బాబీ. సో ఎందుకంటే తనకి ఇదొక డ్రీమ్ కాంబినేషన్. నాకు తెలిసి ఏ డైరెక్టర్కి తను కోరుకునే దీంట్లో తన కెరియర్లో తను ఊహించిన ఒక డ్రీమ్ కాంబినేషన్. ఎందుకంటే బాబీకి ఫస్ట్ ఫిల్మ్ తను చేసిన రవి, అలాగే నేను కూడా తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ నేను చేసిన కూడా రవితోనే, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసిన కూడా రవితోనే. అటువంటిది తనకు డ్రీమ్ కాంబినేషను, అటు చిరంజీవి గారు తోడయ్యి దాని తోడు రవితేజ, ఇద్దరి కాంబినేషను. అంటే దీంట్లో హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అది రీచ్ అవ్వాలంటే ఒక బ్రెయిన్ సరిపోదు, ఒకళ్ళ క్రియేటివిటీ సరిపోదు అని ఎంతోమంది అందరినీ ఇన్వాల్వ్ చేసి కొన్ని అంటే అవర్స్ ఆఫ్ డిస్కషన్, బ్యాక్ అండ్ ఫోర్త్. ఒక పక్కన షూటింగ్ జరుగుతుంటే ప్యారలల్గా ఆ డిస్కషన్లు కూడా లాస్ట్ డేస్ ఆఫ్ ది షూట్ వరకు ప్రతి విషయంలో అంత టీం వర్క్ ఉండడం వల్ల ఈ సినిమా ఈరోజు ఈ 200 days పోస్టర్ చూడగలిగాం. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ పుట్టింగ్ అస్ ఆల్ టుగెదర్. ఎందుకంటే ఈ సక్సెస్ 100% చిరంజీవి గారికి, రవికి దీంట్లో ఎంత భాగం ఉందో దీంట్లో ఈక్వల్ షేర్ ఇందులో ప్రతి వాళ్ళకే ఉంది. వీళ్ళందరినీ కలిపిన నీకు బిగ్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ రవి. ఎందుకంటే నేను అన్నయ్య సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడల్లా రవి టైమింగ్కి అన్నయ్య దీనికి వీళ్ళిద్దరికీ ఒక మంచి ఫిల్మ్ పడితే బాగుంటుందని ప్రతి వాళ్ళు అనుకున్నారు నాకు తెలిసి ఇండస్ట్రీలో. అది దీంతో కుదిరింది. సో కాబట్టి ఇది 200 days ఒక జెన్యూన్ సెలబ్రేషన్స్. దీంట్లో ప్రతి వాళ్ళు ఎస్పెషలీ మా బాబీ సింహ, సో తను కూడా, సో హీ ఈజ్ ఎ బిగ్ మెగా ఫ్యాన్, బందర్ నుంచి వచ్చిన ఒక మెగా ఫ్యాన్ తను కూడా. సో ఇంతమంది ఇది ఒక నేచర్ కలిపినట్టు అందరు రావడం, ఒక పాజిటివ్ మైండ్ తోటి ఒక జెన్యూన్ హిట్ రావాలి అని కోరుకొని. అండ్ నాకు ఇంకోటి ఏం చెప్పనా, ఇక్కడ హరీష్, గోపి, బాబీ వీళ్ళందరం చూస్తుంటే 25 years ఇట్లా జర్నీ గుర్తొస్తుంది. వీళ్ళందరితోనే స్టార్ట్ అయింది వీళ్ళందరి జర్నీ, విత్ మీ ఇన్ మై ఆఫీస్, నా పెంట్ హౌస్, మా డిస్కషన్స్, అక్కడి నుంచి లైఫ్ గోస్ ఆన్. బట్ స్టిల్ అందరం ఇంకా ఇప్పటికీ టీంలోనే ఉన్నాం, విచ్ ఈజ్ అ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఈ 200 days సెలబ్రేషన్స్కి మెయిన్ మైత్రి మూవీస్ వాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దే ఇన్సిస్టెడ్ సరే జెన్యూన్ ఇది హిట్ మనం చేయాలన్నప్పుడు రవి గారు, నవీన్ గారు, సో వాళ్ళు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ లాస్ట్ డే, ఇది ఈరోజు వరకు 200th day వరకు కూడా సినిమాని వాళ్ళు పట్టుకున్న విధానం, వాళ్ళు దాన్ని నడిపించిన విధానం ఈ సక్సెస్కి కారణం అయిందని నేను బలంగా నమ్ముతూ. అండ్ మరొకసారి అందరికీ, మా మాస్ మహారాజుకి అందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా అయితే చూడాలనుకుంటూ ఉంటారో ప్రతి అభిమాని, అంటే ఆయన కనిపించినప్పుడు ఆ కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఈ సినిమాలో. అందుకనే 200వ రోజు సెలబ్రేషన్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అనమాట. సో దానికి క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి అండ్ ద టీమ్కి ఇచ్చేసేయాలి. బాబీ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయితే బాస్ని చూడాలనుకుంటున్నామో అలా చూపించినందుకు. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనము ఫైట్స్ అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్, కళ్ళు మూసుకొని ఫైట్స్ అన్నా కూడా రామ్ లక్ష్మణ్ మాస్టరే కనిపిస్తూ ఉంటారనమాట. సో ఆలస్యం చేయకుండా రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వాల్తేరు వీరయ్య పవర్ఫుల్గా యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ ఉంటే మనం పండగ అనిపిస్తూ ఉంటుంది కదా, విజిల్ చేస్తూ ఉంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం, సీట్లలో కూర్చోం. సో అవన్నీ క్రియేట్ చేసేది వెనకుండి రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఇన్ని సంవత్సరాలుగా కలుస్తున్నా ఎవరు అనేది తెలియడం చాలా కష్టం, తెలుసుకోవాలనుకోవట్లేదు కూడా, వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి. సో మాస్టర్, ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? మాటలు లేవు, మాట్లాడేది లేదు.
రవి గారిని చూస్తుంటే మాకు వాలంటీర్ మేకపిల్లలు తీసుకొచ్చినప్పుడు ఆ సీన్ కుదిరొస్తుంది. థ్యాంక్ యూ. 200 రోజులు ఇది ఛానల్ అయింది. ఈ వార్త 100 రోజులు అనేది దాని వెనక ఎంతోమంది కష్టం, ఖుషి ఎందరితో ఉంది. వీళ్ళందరినీ ఒకే తాడు మీద నడిపించిన బాబీ గారికి, టీమ్ కెప్టెన్ డైరెక్టర్ బాబీ గారికి నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని చూసి ఆనందించి 200 రోజులు నడిపించిన ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాము. అన్నయ్య టైమింగ్, రవి గారి టైమింగ్స్ ఇద్దరు కలిసి ఎక్స్పెక్టేషన్ని ఇద్దరు కలిసి ఎలా ఉంటుందో అనుకున్న ప్రేక్షకుల్ని ఇద్దరు ఆ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా ఊహాకి అందుదగ్గగా దీన్ని సినిమా ఇటు చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తి థ్యాంక్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్కి సందర్భం చెబుతూ, ఈ 200 days ఫంక్షన్ సీల్డ్ మా అసిస్టెంట్స్ కూడా, దీనిలో మా అసిస్టెంట్ గాయస్ కూడా అందరికీ ఈ మాకు ఇచ్చే సీల్డ్లో అందరికీ దానిలో బాగా ఉందని మనస్ఫూర్తిగా చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. మాస్టర్ రవి గారితో, పూరి జగన్నాథ్ గురుగారితో స్టార్ట్ అయ్యింది. దారి తెలియని, దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు రోడ్లో వెళ్తుంటే ఒక అతను మేకప్ మేను, ఆడ పూరి గారు ఆఫీస్ ఉంది, ఒక మళ్ళీ కలవండి, ఇక ఫైట్ మాస్టర్ అవకాశాలు దొరకవు, వెళ్ళిపోదన్న సమయంలో లాస్ట్ సాయిస్ గురుగారు పూరి గారు చూసి మా జీవితానికి అంటే ఆరిపోయి దీపానికి వెలిగించినట్టు కొత్త వెలిగించాడు. దాంట్లో మా జీవితానికి స్టార్ట్ అయ్యే దాంట్లో రవి గారు మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే 22 years అయింది మా జీవితం క్యారియర్, 22 years అయింది. ఇంకా ఆ కాంబినేషన్లో, రవి గారి కాంబినేషన్లో భగవంతుడు చేయటానికి మా హెల్త్ని, ఆరోగ్యాన్ని, ఆ స్ట్రెంత్ని ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ద గాడ్. అలాగే అన్నయ్య సినిమాలో మేము సినిమా స్టార్టింగ్ ఉన్నప్పుడు అన్నయ్య మంచి పీక్ స్టేజ్లో ఉన్నారు. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత మేము అన్నయ్యతోటి సినిమా చేయలేమేమో, ఆయన ఫ్యాన్స్గా ఆయన సినిమాలని సట్లు దించుకొని గేట్లు దూకి టికెట్లు తెలియని రోజులన్నీ గుర్తు చేసుకుని ఆయనతో పనిచేయాలంటే చాలా ఆనందంగా ఉండేది. చేయలేమేమోనని చాలా ఫీల్ అయ్యాం. కానీ భగవంతుడికి థ్యాంక్ యూ గాడ్స్, మళ్ళీ అన్నయ్యతో పనిచేసి అలాంటి చేయటం కూడా కాకుండా అలాంటి 200 days అనే సినిమాలో పనిచేయటం అనేది భగవంతుడికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఇలాంటి సందర్భాలు చూస్తుంటే కొంచెం మా భగవంతుడు మాకు ఎంతో ఆనందంగా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్స్ బాబీ గారు సాధారణంగా ఒక రైటర్గా స్టార్ట్ అయ్యి మొదలైనప్పుడు మా ఫ్రెండ్షిప్ ఎలాగా డీప్గా ఎలా ఉండదో అలాగే ఆయన డైరెక్టర్ అయ్యి అలాగే మాతోటి షేర్ చేసుకొని ఆయన సినిమాలన్నీ మా కంటిన్యూకి ఫాలో అవ్వటం అనేది వెరీ వెరీ థ్యాంక్ యూ బాబీ. వెరీ వెరీ మా ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి 200 days అవకాశం సినిమాలో మేము పనిచేయడానికి అదృష్టం కల్పించినందుకు థ్యాంక్ యూ. అలాగే దీంట్లో కెమెరామెను అర్థం వెల్సన్ గారు ద హార్డ్ వర్క్ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే బాబీ గారు పెట్టే టెన్షన్కి ఆయన ఎదుర్కొన్నాడంటే ఈయన ఫాస్ట్కి ఆయన స్లోకి అంటే ఎమ్మటే చెప్తుంటాడు, అది కాదు సార్ ఇది కాదు చేస్తానంటే ఆయన ఆగండి అని చెప్తుంటాడు. బట్ వెల్సన్ గారు ఇది సినిమా చేసిన వర్క్ వెరీ వెరీ హార్డ్ వర్క్. ఈ 200 daysలో కూడా ఆయనతో కూడా విజయం వస్తూ ఉందనేది మేము మనస్ఫూర్తి చెప్తున్నాం. అలాగే ఎడిటర్ నిరంజన్ ఫస్ట్ సినిమా అవకాశాన్ని చేయించుకొని 200 days నీ జీవితంలో లైఫ్ డైరీలో రాసుకో ఫస్ట్ విజయానికి గ్రేట్. అలాగే స్వామిరాజ్ అన్న కో డైరెక్టర్గా ఈ సినిమాని డిజైనింగ్ వెరీ వెరీ గుడ్ డిజైనింగ్ అన్నగారు. ఆల్ టీమ్ మీ డైరెక్షన్ టీము మామూలు హార్డ్ వర్క్ ఏంటంటే బాబీ గారికి ఏంటంటే అందరూ పక్క నుండి అందరూ సహపడుతూ అందరూ సపోర్టింగ్ ఉంటాం. ఆయనకి బాగా ఇంట్రెస్ట్, ఎవరు కూడా చేయకుండా అందరూ మనం ఇందాక కోన గారు చెప్పారు ఇది టీం వర్క్. అంటే బాబీ గారికి నిజంగా బాబీ గారు అందరూ ప్రేమించి పనిచేశారు. బాబీ గారు డైరెక్టర్లాగా ఎవరు చూడలేదు, మన తమ్ముడుగానో అన్నగానో చూసి ఆయన అందరినీ హత్తుకొని ఆయన కలిసిపోయే విధానంతో
అసలు మేము లొకేషన్లో పనిచేసేటప్పుడు ఎవరు కూడా ఇది ఎవరు నా ఇంట్రెస్ట్ లేకుండా చేసిన మనుషులు ఎవరు చూడాల. బట్ బాబీ గారు ఆయన ఇచ్చిన లవ్ అలా అయింది. థ్యాంక్ యూ. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సార్, మీ బ్యానర్స్లో కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ 200 days ఫస్ట్ టైం అనుకుంటాను. అలాగే మనందరికీ మాకు అందరికి కూడా 200 days అనే వార్త వింటేనే ఒక ఇంపుగా ఉంది. వెరీ వెరీ థ్యాంక్ యూ. మా ఫైటర్స్ మా బ్రదర్ చెప్పాడు, ఇంతకాలం మేము అంతా మంచి ఫైట్లు సాధిస్తానికి కారణం మా వెనకుండా టీమే. మా టీం వర్క్ ఈజ్ వెరీ హార్డ్ వర్క్. మేము ఎంత ఫీల్ అవుతామో మాకంటే డబల్గా ఫీల్ అవుతారు. అందుకని కథలో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఫైట్లు ఎంత బాగా వచ్చినాయి. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ చిత్రానికి ఎడిటర్స్గా వ్యవహరించిన వారిని మనం వేదిక మీదకి పిలుద్దాం. ముందుగా చోటా కే ప్రసాద్ గారిని, నిరంజన్ గారిని ఇద్దరిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కొంచెం మెగాస్టార్ చిరంజీవి గారు అలా సీన్స్ కనిపిస్తే కత్తిరించడం కొంచెం కష్టమే, కాకపోతే అత్యద్భుతంగా మాకు చూపించారనమాట. సో ఫస్ట్ నిరంజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా ఫస్ట్ మూవీ 200 days celebration, so feeling very happy and megastar Chiranjeevi gariki thank you so much, and I'm very grateful for him ani avakasham ichinanduku, and also mana director Bobby sir. ఇందాకే మాస్టర్స్ చెప్పినట్టు అందరూ డైరెక్టర్ గారికి సపోర్ట్ ఉన్నారన్నారు. ఆయన కూడా అందరికీ అంత సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మనతో ఇంత బెటర్ అవుట్పుట్ చేయడానికి ఆయన మెయిన్ రీజన్. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్, ప్రొడ్యూసర్స్ రవి సార్, నవీన్ సార్ అండ్ హోల్ టెక్నీషియన్ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ చోటా కే ప్రసాద్ గారు మాట్లాడుతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అండ్ మా బాస్ హరీష్ గారికి, గోపి గారికి హాయ్ సార్. రాజేష్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు సినిమా మాది చాలా పెద్ద హిట్, బ్లాక్ బాస్టర్. అన్నయ్య ఎంత బ్లాక్ బాస్టర్ సినిమాలో నన్ను చిన్న పార్ట్ చేసినందుకు అన్ని థ్యాంక్స్. ఎన్ని చెప్పినా మీకే చెప్పాలి నేను. అన్నిటికన్నా మించి చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అవకాశం అంటే చిన్న విషయం కాదండి, చాలా పెద్ద అవకాశం అది. ఎందుకు పెద్ద అవకాశం అని నేను ఫీల్ అవుతున్నా అంటే పర్సనల్గా నేను చిన్నప్పటి నుంచి ఎంతగా ఉన్నప్పటి నుంచి ఎంతవరకు ఎదిగే వరకు కూడా నా చైల్డ్హుడ్ మొత్తం చిరంజీవి గారి సినిమాలతోనే నిండిపోయింది. నేను 10th ఉన్నప్పుడు ఈ సినిమా, 6th ఉన్నప్పుడు ఈ సినిమా, 1st క్లాస్లో ఉన్నప్పుడు ఈ సినిమా, అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు సినిమా, రీసెంట్గా ఈ సినిమా అని చెప్పుకోవడానికి నాకు హిస్టరీ ఉంది, చైల్డ్హుడ్ మొత్తం చెప్పుకుంటూ. అలాగే నా సక్సెస్ షీల్డ్ అనయ్య, మన సక్సెస్ షీల్డ్ నిన్నటి వరకు నా ఇంట్లో ఉంది. మా నాన్నగారు వచ్చి, ఆయన కూడా చిరంజీవి గారి ఫ్యాన్, అది మీకు కూడా తెలుసు. నేను మన ఇంట్లో పెట్టుకుంటాను చెప్పి ఆ షీల్డ్ తీసుకెళ్ళిపోయారు. మా ఒడ్డోడు ఒప్పుకోవాలా, లేదు నాకు ఉండాల్సిందే అన్నాడు. అయినా సరే ఆయన ఫోర్స్గా తీసుకెళ్ళిపోయారు. ఇమీడియట్గా ఇవాళ 200 days షీల్డ్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా మళ్ళీ. అండ్ నా సినిమా టీం మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికన్నా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ 200 days మూవీ మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ఇప్పుడు ఒక అద్భుతమైన కాంబినేషన్ వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాను. అందులో కాంబినేషన్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు ప్రవీణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ కాంబినేషన్లో రోల్ రైడ్ అని కూడా వేద్దాం అనుకుంటున్నాం. రోల్ రైడ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రవి గారితో ఈడియట్తో బ్రేక్ వస్తే చిరంజీవి గారితో చేయడానికి టైం పెట్టినా కానీ ఫుల్ మీల్స్ ఇద్దరు వచ్చారు, మాకు చాలా హ్యాపీ. చిరంజీవి సార్తో అంతకుముందు ఏదో ఒకటి వచ్చి మిస్ అయింది కానీ అన్నీ చేయలేదండి. 200 days షీల్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి మీరు పాట పాడితే మళ్ళీ అదేంటి మళ్ళీ పాజ్ స్పీచ్ మధ్యలో అయిపోయిందా? అయ్యో ఓకే సార్. ఈ పోస్టర్ 200 days, ఆ పోస్టర్లో ఎగ్జాక్ట్లీ చిరంజీవి సార్ అండ్ రవితేజ సార్ ఎగ్జాక్ట్లీ కాంబినేషన్లో ఉన్న ఈ పోస్టర్లో పూనకాల్ లోడింగ్ అండ్ ఈ ఎగ్జాక్ట్లీ ఈ పోస్టర్ ఫర్ ఎవర్ నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఈ పోస్టర్ ఎగ్జాక్ట్లీ ఈ సాంగ్లో, పూనకాల్ లోడింగ్ సాంగ్లో ఏదైతే జరిగిందో అండ్ ఆ సాంగ్ రాయడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఎస్పి సార్ నా డ్రీమ్ కమ్ ట్రూ చేసినందుకు, అండ్ ఆల్సో మెగాస్టార్ సార్ అండ్ బాబీ సార్ అండ్ రవితేజ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా కెరీర్లో ప్రాబ్లీ నేను 200 days చూస్తానో లేదో తెలియదు కానీ దిస్ విల్ ఆల్వేస్ బీ మై కెరీర్స్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీస్. థ్యాంక్ యూ. ఎప్పుడో 92 April 9 అనుకుంటా గరణమౌడ్ రిలీజ్ అయినప్పుడు అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ అంటే చిరంజీవి గారి రెమ్యునరేషన్. తర్వాత
ఒక జగదేకుడి అతిలోక సుందరం, గరణముడు 175 రోజులంట, 200 రోజులంట అనుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ 50 రోజులు అంటే ఎక్కువ థియేటర్లు ఉంటున్నాయి కాబట్టి అన్న 50 రోజులు అయ్యి ఆడి తక్కువ 200 రోజులు ఆడించాం. యాజ్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఇది. ప్లస్ ఇంకో 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 చెప్పలేమన్నా కొన్ని ఎమోషన్, ప్యూర్ ఎమోషన్ ఇప్పుడు స్పీచ్లో చెప్పలేము, పైకి చెప్పేది అయితే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మాకు అర్థమైంది, సంతోషం. లేదండి లేదు, మీరు మాట్లాడచ్చు. అయ్యో పర్లేదు మాట్లాడు. చాలా మంది ఉన్నారు. అందరికీ సార్ థ్యాంక్ యూ. సో 200 రోజులు. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరం వెయిట్ చేస్తున్న మన మెగా స్టార్ చిరంజీవి గారు, మన వాల్తేరు వీరయ్య ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. 200 రోజు 200 డేస్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో విజయ పదం వైపు వాల్తేరు వీరయ్యని నడిపించిన మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన బాస్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, మనం వారిని ఎప్పుడెప్పుడు చూడాలా, వారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా క్యాలెండర్లో పండగలు వస్తూ ఉంటాయి, కానీ మనందరికీ పండగ వచ్చేది మాత్రం మన బాస్ సినిమా రిలీజ్ అయిన రోజే అనమాట. ఎస్, పెద్ద పండగ సంక్రాంతి రోజు మనందరి ముందుకి వాల్తేరు వీరయ్య వచ్చింది. అండ్ 200 డేస్ని ఇవాళ మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మెగా మాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ని మనం కొనసాగిస్తున్నాము. అండ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీం అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అండ్ ఎస్, అంటే సినిమా అంటే చిరంజీవి గారు, అంతే. అది చిరంజీవి గారిని చూస్తే అది ఒక ఆనందం, అదొక పెద్ద పండుగ, అంతే. అది డ్యాన్స్లో గ్రేస్ ఆయనే, ఫైట్లో అంటే ఫైట్స్ యొక్క ఫేట్ని మార్చేసింది ఆయనే. ఆయన యాక్టింగ్తో అకౌంట్స్ని సెట్ చేస్తూ ఉంటారనమాట ఆయన. సో ఆయన సినిమా వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆయన్ని ఒక్కసారి చూడాలి, ఆయన వెండి తెర మీద చూడాలి అని మనం క్యూలలో వెయిట్ చేస్తూ ఉంటాం. జనరేషన్స్ మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, మనస్తత్వాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, నాకు తెలిసి చిరంజీవి గారి సినిమా వస్తుంటే ఆ అభిమానం మారదు, ఆ క్యూల సంఖ్య, ఆ అభిమానుల సంఖ్య మారదనమాట. అందుకనే మరొకసారి వాల్తేరు వీరయ్య రుజువు చేసింది. మనం ఎలా అయితే మన అభిమాన హీరోని, మన బాస్ని చూడాలనుకుంటున్నామో అలా చూపించారు. ఇంతకుముందు చెప్పడం జరిగింది సార్, స్టార్ అని అంటూ ఉంటాం, స్టార్లకే స్టార్ని మెగాస్టార్ అంటామని. సో అఫ్కోర్స్ మీరు స్టార్లకే స్టార్. దట్స్ వై లైక్ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ రోజే మనకి పెద్ద పండుగ. సో మరి పెద్ద పండుగ రోజు మనందరికీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా వాల్తేరు వీరయ్య బాబీ గారు అందించడం జరిగింది. అండ్ దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో అఫ్కోర్స్ ఈ కాంబినేషన్ మెగా స్టార్ చిరంజీవి గారు ఒక పక్క అండ్ మాస్ మహారాజా గారు ఒక పక్క, అది కన్నుల పండుగలాగే నడిచిందనమాట. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనము ఈ చిత్రంలో అఫ్కోర్స్ మంచి చిత్రాలకి నాకు తెలిసి కళ్ళు మూసుకొని ఒక క్యారెక్టర్ ఏదైనా రాస్తే బాబీ సింహ గారి రోల్ కూడా రాయడం జరుగుతుంది, ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా నటించడం జరుగుతుంది. సో మరి వాల్తేరు వీరయ్యలో కూడా ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఆకట్టుకున్న బాబీ సింహ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం సార్. మీ ముందు మాట్లాడంటే కొంచెం చాలా బాగా నర్వస్గా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. నువ్వు ఫోన్ చేసి చెప్పంగానే ఐ వాస్ లైక్ ఎక్సైటింగ్ లెవెల్ వచ్చి వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాం అనేది ఆయన పేరు మెగా స్టార్ చిరంజీవి గారు. నాకు చాలా నర్వస్గా ఉంది డే వన్. బాబీకి తెలుసు ఆ విషయం. ఫస్ట్ ఎంటర్ అవగానే మానిటర్లో చూశాను, మానిటర్ నుంచి పక్కన చూశాను. హీ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ శృతి ఆసుంది సంథింగ్ అదే టేక్ ఏదో మాట్లాడుతున్నారు. నాకు అసలు ఐ గాట్ స్టక్. ఓ మై గాడ్, నేను చూశాను, ఆయన డైరెక్ట్గా చూశాను. సో దట్ వాజ్ మై బెస్ట్ డే ఇన్ మై లైఫ్. నాకంటే మా ఇంట్లో మా అమ్మ పీక్స్ సార్, చాలా పీక్స్. సో వాజ్ వెరీ హ్యాపీ. అండ్ రవి సార్, రెండో సినిమా మీతో, బట్ అన్లక్కీలీ హీ డింట్ గివ్ ఏ స్క్రీన్ పేస్ విత్ యూ ఇన్ దిస్ ఫిలిం. కండిపాగా ఇంకోటి చేయాలి సార్ మనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్, వాల్తేరు వీరయ్య టీమ్, విల్సన్ సార్, మాస్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై కాస్ట్యూమ్ డిజైనర్,
థ్యాంక్ యూ. అందరూ చెప్పారు నాతో ఐ లుక్ గుడ్ ఇన్ దట్ కాస్ట్యూమ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి తిరగలేదు సార్, చాలా నర్వస్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ మై ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ సార్, రవి సార్ అండ్ చెడి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము అర్థం చేసుకోగలుగుతాం సార్ ఆ నర్వస్నెస్కి. ఎదురుగా బాస్ కూర్చుంటే అలానే అవుతూ ఉంటుంది. బట్ ఎస్, అది ఆనందంతో వచ్చేదనమాట నర్వస్నెస్. అండ్ డెఫినెట్గా సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారిని బయట చూసినా ఆ సెలబ్రేషన్స్ అలానే అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆనందం అంతే. సో అది బ్రహ్మానందంలా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. హరిశంకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ గోపీచంద్ మల్లేని గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బుచ్చిబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముందుగా బుచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఎలా జరిగిందో తెలీదు, ఓ మాట చెప్పాలి. చెరువు సార్, నేను ఊళ్ళో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీకు కథ రాసుకున్నా. హైదరాబాద్ వచ్చిన తర్వాత రవితేజ గారి కథ రాసుకున్నా. సార్ మీరు పక్కన ఉంటే మీకు కథ కూడా చెప్పేస్తా. చెరువు సార్ రాసిన కథ గుర్తులేదు కానీ టైటిల్ గుర్తుంది. రవితేజ గారు రాసిన కథ అయితే గుర్తుంది నాకు ఇప్పటికీ. సార్ 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 అంటే ఊళ్ళో ఉన్నప్పుడు నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నానండి. కథ రాసా. ఊర్లో ఉన్న మోసాలు అన్నిటిని పెట్టి ఒక కథ రాస్తే ఆ కథలో మీకు ఎలాగ పంపాలో తెలిసేది కదా. అప్పుడు పాటల పుస్తకాలు వచ్చి ఆ పాటల పుస్తకాల్లో బ్యాక్ సైడ్ హీరోల అడ్రస్లు ఉండేయండి. ఆ అడ్రస్లో మీ పేరు కొనిదెల చిరంజీవి, టీ నగర్, మెడ్రాస్, హౌస్ నెంబర్ ఉంది సార్, గుర్తులేదు. వెళ్ళి లెటర్ వేసానండి. లెటర్ వేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ రోజు అడగడమే, సార్ అన్న లెటర్ వచ్చిందా నాకు ఏమన్నా అంటే, నీకు ఎక్కడి నుంచి వస్తుందా అని అడిగేవాడండి. మెడ్రాస్ నుంచి వస్తుందంటే ఎవరు వేస్తాడంటే చిరంజీవి వేస్తాడు అనేవాడండి. చిరంజీవి నీకెందుకు వేస్తాడరా అంటే, నేను కథ రాసి పంపాను వేస్తాడంటే, చిరంజీవికి ఉచ్చపోసుకోవడానికి ఖాళీ ఉండదు, నీకు ఉత్తరం రాస్తాడా అన్నాడు సార్. నాకు ఇప్పుడు గుర్తుంది సార్. అంటే నా ఇన్నోసెన్స్ చూసి ఏమన్నాడంటే, సార్ పోలేరా లెటర్ రాసి స్టాంప్ వేసావా దాని మీద అన్నాడు సార్. అండ్ నాకు స్టాంప్ వేయాలని కూడా తెలియదండి, లెటర్ వేసాను సార్. ఆ స్టాంప్ వేయకపోతే రాదని కూడా తెలియదు సార్. కానీ ఆ టైటిల్ గుర్తుంది సార్. అంటే సార్ ఆ టైటిల్ గుర్తుంది సార్. అంటే పగబట్టిన మొనగాడు టైటిల్ గుర్తుంది సార్ ఇప్పటికీ అది. అంటే సార్ అంటే లెటర్ వేయలేదు కాబట్టి దాని మీద స్టాంప్స్ లేవు కాబట్టి మీ వరకు ఆ లెటర్ రాలేకపోయింది, కానీ నన్ను మాత్రం ఆపలేకపోయారండి. నేను ఫస్ట్ కదా మీ దగ్గరికి వచ్చి కథ చెప్పాను నేను ఉప్పిన. మీరు స్టాంప్ వేసి మరీ నన్ను ఉప్పిన నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఎప్పటికీ మర్చిపోను. మీరు వేసిన స్టాంప్ సార్. నేను బాబీ గారు అదృష్టవంతులు కొంతమంది ఉంటారు, దాంట్లో మహా అదృష్టవంతులు మీరు. చిరంజీవి గారితో సినిమా చేస్తారు. దేవి గారికి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపీచంద్ మల్లేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్తేరు టీం అందరికీ పెద్ద కంగ్రాట్స్. చిరంజీవి గారితో నేను 2 సినిమాల్లో అసోసియేట్గా వర్క్ చేశాను. ఆ చేసినప్పుడు వర్క్ ఎలా చేయాలి, ఒక స్టార్ని ఎలా డీల్ చేయాలి అనేది అక్కడి నుంచే నేర్చుకున్నా. బాబీ, యు ఆర్ రియల్లీ లక్కీ. మెగాస్టార్ గారిని నువ్వు డైరెక్ట్ చేయడం, బ్లాక్ బస్టర్ కొట్టడం, ఫ్యూచర్లో నాకు అవకాశం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మెగాస్టార్ తోటి. అలానే మాస్ మహారాజ్ రవితేజ గారు, చిరంజీవి గారు రవితేజ గారిని కలిపి చేయడం ఇంకొక లక్కీ నువ్వు. ఎందుకంటే ఇక్కడ నువ్వు, నేను, హరీష్ అక్కడి నుంచే వచ్చాం. రవితేజ గారు ఇంట్రడ్యూస్ చేస్తేనే అయ్యాం మనం. అలానే మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ వాళ్ళు పెద్ద బ్లాక్ బస్టర్ ఈ పండక్కి వీరసింహారెడ్డి అలానే వాల్తేరయ్య 2 సినిమాలు చేసి 2టిని పెద్ద హిట్లు చేసేందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నా. అలానే టీం అందరికీ, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అంతా కూడా టీం అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ హరిశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్. ముందుగా ఫస్ట్ కంగ్రాట్స్ టు మైత్రి మూవీ మేకర్స్. 2 వారాలకే సినిమాని పరిమితం చేస్తూ 2 వారాలకే సినిమా వదిలేస్తున్న రోజుల్లో మీరు 200 రోజులు సినిమాని గట్టిగా పట్టుకొని ఇలాంటి ఫంక్షన్ జరపడం అనేది నిజంగా చాలా చాలా రేర్. ఇలాంటి ఫంక్షన్ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూడలేదు. 200 days ఒక ఫిలిం అనేది. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మైత్రి మూవీ మేకర్స్. సినిమా చాలా అద్భుతంగా తీశారు. నిజంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కాకపోతే ఈ సినిమా అంత గ్రాండియర్గా ఉండేది కాదని అనుకుంటాను. సినిమా విషయానికి వస్తే నాకు రాజమౌళి గారు సక్సెస్ చూసినప్పుడు కానీ,
లేదా సుకుమార్ కానీ లేదా ప్రశాంత్ నీల్ వీళ్ళందరూ పెద్ద పెద్ద సక్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడు జెలస్ అనిపించలేదు. బాబీ వాల్తేరు వీర అనౌన్స్ చేసినప్పుడు మట్టుకు విపరీతమైన జెలస్ వచ్చింది నాకు. ఫస్ట్ పోస్టర్ చూసిన తర్వాత ఆ జెలస్ డబుల్ అయిపోయింది. బాస్ ఇలాగా స్పెట్స్ పెట్టుకొని ఒక స్మోక్తో ఒక పోస్టర్ వదలగానే నా వల్ల కాలేదు. నేను కదా ఇలాంటి సినిమా చేయాల్సింది, బాస్తో నా సినిమా ఇలా ఉండాలి కదా అనుకొని బాబీకి ఫోన్ చేయాలి, ఫోన్ చేయకపోతే బాగోదని చెప్పి చాలా ఫార్మల్గా ఫోన్ చేశాను. అప్పుడు బాబీ ఒక గొప్ప మాట మాట్లాడాడు. బాబీ నీ సినిమా పోస్టర్ చూశాను ఇప్పుడే, చాలా బాగుంది, అద్దరిపోయింది, ఐఎమ్ జెలస్ ఆఫ్ ఇట్ అంటే, అన్న ఇది మన సినిమా, నా సినిమా కాదు, ఇది మన సినిమా అన్న, మన ఫ్యాన్స్ అందరం తలెత్తుకుని ఉండబోతుంది సినిమా, ఐ ప్రామిస్ యూ అన్నాడు. నిజంగా బాబీ నువ్వు ఆ రోజు ఏం చెప్పావో సంధ్య మార్నింగ్ షో థియేటర్లో మేము అదే చూసాము. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బాస్ని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించావు. ఒక పండగ వాతావరణం, నిజంగా సంక్రాంతి కాదు, మొన్న వచ్చింది వాల్తేరు వీరయ్య పండుగ. ఆ పండగ సంధ్యా థియేటర్లో మార్నింగ్ షో చూస్తున్నప్పుడు ఇటు పక్క నవీన్ గారు, ఇటు పక్క రవి గారు, వీళ్ళు ప్రొడ్యూసర్లైనా అనిపించింది. కాసేపు ఇంటర్వెల్ అయిపోగానే ఇద్దరు ఇలా పేపర్లు ఇసిరేస్తా, కాలర్ ఎగరేసుకుంటా, గంతులు, కేరింతలు, చప్పట్లు. అసలు థ్యాంక్ యూ సో మచ్ బాబీ ఆ విషయంలో. బట్ ఆ జెలస్ అలాగే ఉంటుంది. ఇకపోతే నాకు ఊహ తెలియక ముందు మా అన్నయ్య, మా పెద్దనాన్న గారు అబ్బాయి శ్రీనివాస్ గారిని, ఆయన ఫస్ట్ టైం నన్ను చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్ళారు. నాకు ఊహ తెలియక ముందు చిరంజీవి గారు నెంబర్ 1. నాకు ఊహ తెలిసిన తర్వాత గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానమ్మగుడు, చిరంజీవి గారు నెంబర్ 1. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంద్ర, ఠాగూర్, చిరంజీవి గారు నెంబర్ 1. నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత శంకరదాద ఎంబీబీఎస్, చిరంజీవి గారు నెంబర్ 1. ఇవాళ మళ్ళీ చిరంజీవి గారే నెంబర్ 1. ఒక వ్యక్తి అంటే చిరంజీవి గారి గురించి రాస్తున్నప్పుడు ప్రతి పాత్రికేయ మిత్రులు కూడా ఎవరెస్ట్ శిఖరంతోనో లేకపోతే ఒక మేరు పర్వతంతోనో పోలుస్తుంటారు. ఒక వ్యక్తి దశాబ్దాలుగా ఒకే పొజిషన్లో ఉండడం, ఇంద్రాలో డైలాగ్ చెప్పినట్టు రాననుకున్నారా రాలేననుకున్నారా అదే స్పీడ్ అదే పవర్ అనే డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఊపు వచ్చిందో, అది 40 దశాబ్దాలుగా కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లక్, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీథింగ్, ఇట్స్ షేర్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ అనేది నేను బాస్ని పొగడానికి చెప్పట్లేదు, ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేశారు. నాకు తెలిసి గాడ్ ఫాదర్ నుంచి వాల్టేరు వీరయ్య వరకు, ఇప్పుడు బోలా వరకు, ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఒక 14-15 నెలలు, మేబీ ఒక సంవత్సరంన్నర అనుకుంటా. సంవత్సరంన్నరలో 3 సినిమాలు రిలీజ్ చేశారు బాస్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత స్పీడ్గా ఎవరు పనిచేయలేదు. ఆయన చూడని సక్సెస్ కాదు, అఫ్కోర్స్ ఆయన ఫాలో రవితేజనే కూడా చేస్తుంటాడు. ఆయన చూడని సక్సెస్ కాదు, ఆయన చూడని డబ్బు కాదు. ఆ 3 సినిమాల వాల్యూ నాకు ఒక 2 నెలల క్రితం తెలిసింది. ఒకసారి మా ఆఫీస్కి 2 months బ్యాక్ ఒక క్రేన్ ఆపరేటర్ వచ్చాడు. ఒక క్రేన్ ఆపరేటర్ వచ్చి, సార్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటున్నారు, కళ్యాణ్ గారి సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు, షెడ్యూల్ ఎప్పుడు అంటే, ఒక 1 weekలో నేను డేట్స్ కన్ఫర్మ్ చేస్తాను, అయిపోయింది, షూట్ చేస్తున్నామని చెప్పి క్రేన్ ఆపరేటర్ కదా, నువ్వు ప్రొడక్షన్లతో మాట్లాడుకోవాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాను. అంటే లేదండి, పెద్ద సినిమా అంటే ఒక 70-80 రోజులు షూటింగ్ ఉంటుంది కదా, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోవాలి సార్, జూన్ జూలై వస్తుంది, పిల్లలకి ఫీజు కట్టుకోవాలి, మీ సినిమా కమిట్ అయితే బాగుంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకొని చెప్పడానికి వచ్చి అన్నాడు. నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మా మేనేజర్ పంపించి ఆ పిల్లోడి స్కూల్ ఫీజు అంతా ఒకసారి చూడండి అని చెప్పాను. సరే ఆ విషయం పక్కన పెడితే, ఒక పెద్ద హీరో సినిమా చేయడం మూలంగా ఇలాంటి క్రేన్ ఆపరేటర్లు అవ్వచ్చు, ఇలాంటి ప్యారలల్ ఇన్కమ్ ఉండేవాళ్ళు అవ్వచ్చు, టెక్నీషియన్లు అవ్వచ్చు, ఎంతమందికి ఆ రకంగా పోల్చుకుంటే చిరంజీవి గారు చేసిన లాస్ట్ 3 సినిమాల వల్ల 100 కాదు కొన్ని వేల మంది కుటుంబాలకి జీవనోపాధి లభించింది. అన్నయ్య మీరు సెకండ్ ఇన్నింగ్స్లో చేసే సినిమాల వల్ల ఐఎమ్ నాట్ షూర్ మీకు వచ్చే పేరంతా, మీరు చూడని పేరు కాదు, మీరు చూడని డబ్బు కాదు, బట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి వాళ్ళందరి కోసం మీరు ఉపయోగించారు. వాల్తేరు వీరయ్య అనేది బాబీ కెరీర్లో చాలా ప్లస్. బాబీకి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ వచ్చింది. రేపొద్దున బోలాతో మెహర్ సెటిల్ అవ్వబోతున్నాడు. మీరు ఖచ్చితంగా రేపొద్దున ఎవడన్నా ట్రోల్ చేసినా, ఎవడన్నా విమర్శించినా మీకు అందరిసిన పట్టించుకోను. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీకి ఫేవర్ అయ్యే గట్టిగా చెప్పగలుగుతున్నా. ఆయన చూడని సక్సెస్ కాదు, ఆయన చూడని డబ్బు కాదు, ఖచ్చితంగా ఇట్స్ ఫేవర్. రేపు పొద్దున నేను సినిమా చేస్తే నా జన్మ ధన్యం. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో వచ్చినందుకు చిరంజీవి గారితో సినిమా చేసి చెప్పుకోవడానికి నేను, బాబీ, ఇలా మాలాంటి వాళ్ళందరికీ ప్లస్ తప్ప, కొత్తగా మీరు చేయని డ్యాన్సులు కాదు, మీరు చేయని ఫైట్లు కాదు, మీరు చూడని సక్సెస్లు కాదు. ఈ రకంగా ఖచ్చితంగా మీరు ఫేవర్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నా. నిన్న ఫంక్షన్లో నేను రావాలని నేను చిన్న పని మీద మిస్ అయిపోయాను. నిన్న ఫంక్షన్లో రీమేక్ సినిమా గురించి అద్భుతంగా మాట్లాడారు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక సినిమాకి ఒక పేపర్లో వచ్చిన ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఒక టిపికల్గా బిహేవ్ చేసే ఒక యాక్టర్ అవ్వచ్చు, నిజ జీవితంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, ఎవరో రాసిన ఒక కథ అవ్వచ్చు. ఇన్ని ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమా ఇన్స్పిరేషన్ ఎందుకు అవ్వకూడదు?
ఇదేం కొత్త కాదు కదా. బ్లాక్ అండ్ వైట్ టైంలో దేవదాస్ సినిమా రీమేక్ చేశారు, దిలీప్ కుమార్ గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు. శంకర్దాద ఎంబీబీఎస్ రీమేక్ కాదా, గరణమగుడు రీమేక్ కాదా, గబ్బర్ సింగ్ రీమేక్ కాదా. రీమేక్ అనేసరికి చాలామంది చాలా చులకనగా, చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడుతున్నారు. చిరంజీవి గారిని చాలా చక్కగా పెద్ద వేదిక మీద చాలామంది రీచ్ అయ్యేలా చెప్పారు. శంకర్ అదే ఎంబీబీఎస్ సినిమాని కమల్ హాసన్ గారు, 3 Idiots సినిమాని శంకర్ గారు. అంటే వీళ్ళెవరు క్రియేటివ్ పీపుల్ కాదా, లేకపోతే కొత్తగా ఆలోచించలేరా? బేసిక్గా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము సినిమాకి కనెక్ట్ అవుతాం. అది ఏ భాష అని మాకు తెలియదు. మేము అందరం సినిమా పిచ్చోళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఒక సినిమా చూడగానే కేరింతలు కూడా అరే ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని ఒక పిచ్చతో మేము సినిమాకి వస్తాం. మిగతా వాళ్ళు టికెట్ కొనుక్కుంటారు, మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి రీమేక్ రైట్స్ కొంటాం. చాలా గౌరవంగా రీమేక్ రైట్స్ కొని చేస్తాం. అండ్ సొంతంగా బ్యాట్ పట్టుకొని ఫీల్డ్కి వెళ్ళి వాడు ఎలా ఆడతాడు ఏంటో ఎవరికి తెలియదు. సో వాడి మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ అదే బ్యాట్తో అదే గేమ్లో వాడు ఆల్రెడీ సెంచరీ కొట్టేటి ఇప్పుడు ఎలా ఆడతావు చూస్తూ ఉన్నప్పుడు రీమేక్ తీసేవాడి పరిస్థితి అలా ఉంటుంది. విపరీతమైన కంపారిజన్ ఉంటుంది, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో రీమేక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో రీమేక్ ఒక్కటే కాదు, అట్ ద సేమ్ టైం అంటే ఒక సినిమా బాగుంది అన్నప్పుడు మాలో వచ్చే సహజమైన ఎక్సైట్మెంట్తో ఆ సినిమా ఇంకో రీజియన్కి, ఇంకో ప్రాంతానికి చెప్పాలనుకుంటాం. ఇకపోతే ఆ సినిమాలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా అది గరణమౌడ్ అవ్వచ్చు, శంకర్దాద అవ్వచ్చు, ఇంత విమర్శలు, ఇంత ట్రోలింగ్ ఇవన్నీ ఉండేది కాదు. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా సోషల్ మీడియాలో ఒక విపరీతమైన మేధావి వర్గం మొదలైంది. మీరు లైఫ్ లాంగ్ ట్రోలింగే చేయాలి, మేము పని చేసుకుంటాం. మీరు ట్రోలింగ్ మాత్రమే చేస్తారు, మేము దానితో పాటు పని చేస్తాం. మీ ట్రోలింగ్లకు కానీ మీ విమర్శలకు కానీ భయపడే వాళ్ళం అయితే ఇక్కడ దాకా రాము. సో మీ పని మీది, మా పని మాది. మీరు అలాగే కంటిన్యూ అయిపోండి. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అసలు బేసిక్గా మీరు లేకపోతే అప్పుడప్పుడు మేమేమైపోతాం అనిపిస్తుంటుంది మాకు. నిజంగా రెగ్యులర్ సినిమా చూస్తారు, పెద్దగా ట్వీట్లు చేయరు. కానీ ఈ మేధావి వరకే ట్వీట్లు చేస్తారు. మీ మూలంగానే పలానా సినిమా రిలీజ్ అయిందంట అని కామన్ ఆడియన్స్ తెలుస్తోంది. సో థ్యాంక్స్ టు యూ బీయింగ్ అన్ ఇండైరెక్ట్ పబ్లిసిటీ ఫర్ అస్. సినిమా విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారికి, అన్నయ్య మాస్ మహారాజ్, ఇందాక గోపి చెప్పినట్టు నేను కానీ, బాబీ కానీ, గోపీచంద్ మల్లేని కానీ, మా ముగ్గురికి డైరెక్టర్లుగా జన్మనిచ్చింది మా అన్నయ్య రవితేజ. నాకైతే ఫస్ట్ సినిమా పోతే మళ్ళీ మిరపకాయతో పునర్జన్మ ఇచ్చింది కూడా నువ్వే. నేను చాలాసార్లు చెప్పాను అన్నయ్య, నా రొటీన్ డైలాగ్ అనుకోవద్దు. నేను ఈ స్టేజ్ మీద ఉన్నా, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్నా కేవలం నువ్వే, నీ వల్లే ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా స్పెషల్ అప్రిసియేషన్ నేను ఆల్రెడీ మీరు రాకపోయినా మాట్లాడదనుకున్నాను మేడం. సుస్మిత గారికి స్పెషల్ కంగ్రాట్ చెప్పాలి. వరుసగా ఒక మాదిరి సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీ స్టైలింగ్ అదిరిపోయింది. నా ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇది. ఇంటర్వెల్కి నా ఫేవరెట్ కాస్ట్యూమ్. బాస్ అలాగా ఆ ఏనుగు మీద ఎక్కి వస్తుంటే ఆ వీరయ్య రీరికానికి గాలికి ఆ కోటాలు ఎగుతుంటే, నేను డైరెక్టర్ అయితే ఇలాంటి కాస్ట్యూమ్ ఓకే చేస్తానండి. ఆ స్టైలింగ్ అంత బాగుంది ఈ సినిమాలో. సాంగ్స్లో కూడా అంత కమర్షియల్గా మీరు బిలీవ్ చేశారు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ మై డాడ్, ఐఎమ్ డూయింగ్ ఫర్ మెగాస్టార్ అని మీరు బిలీవ్ చేశారు. అందుకే అంత బాగా వచ్చిందండి. ఐ లవ్డ్. అండ్ నాకు ఈ సినిమాలు అన్నీ విపరీతంగా నచ్చినాయి. మా మైత్రి మూవీ మేకర్స్ గురించి చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్పాలి. నేను ఇందాక వస్తుంటే లెక్క పెట్టుకున్నా, ఇది మైత్రి మూవీ మేకర్స్లో నేను సినిమా కమిట్ అయిన తర్వాత నేను అటెండ్ అవుతున్న 25వ ఫంక్షన్. యాక్చువల్గా ఒక కేక్ కటింగ్ పెట్టుకోవాలి మనం ఒక కేక్ కటింగ్ పెట్టుకోవాలి యాక్చువల్గా. ఎన్ని ముహూర్తాలు, ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఎన్ని సక్సెస్ మీట్లకి నేను అటెండ్ అయ్యాను. సో ఏం పర్లేదు సార్, మనిషి ఆశావాది. ఏదో రోజు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాకపోదు, నా సక్సెస్ మీట్ కూడా రాకపోదు. దానికి మీరు అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ వాల్టర్ వీరయ్య. దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. థ్యాంక్ యూ. సో ఎస్, సో మరి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద సక్సెస్లు, బ్లాక్ బస్టర్ సౌండ్లు వింటున్నామంటే సో వాళ్ళు అంత అద్భుతమైన సినిమాలు మనందరికీ ఇస్తున్నారు. ఆ విజయాల్ని వాళ్ళు రుచి చూస్తున్నారు, అంత మంచి సినిమాలు మనకు అందిస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా మైత్రి మూవీ మేకర్స్ని వేదిక మీదకి పిలిచేద్దాము. నవీన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రవి గారిని కూడా వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ CEO చెర్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వాల్తేరు వీరయ్య, ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. చిరంజీవి గారు మళ్ళీ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 సినిమాలు కొణిదెల్లో చేశారు. సో ఆయనతో ఎప్పుడు చేస్తాం అనుకున్నాము. చాలా ఎర్లీగా అవకాశం వచ్చింది. కానీ సో ఎగ్జైటెడ్. ఆ సినిమా ఇంత పెద్ద విజయం అవటం, అది వాళ్ళు 200 days ఫంక్షన్ చేసుకోవటం, ఇంకా వి కాంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్ అండి. చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
అండ్ రవితేజ గారు, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో చెప్పాము, మేము మీరే ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నాము, అది యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ బాబీ గారు, ఇంత విజయం మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఈ సినిమాని ఇంత విజయం చేసినందుకు. థ్యాంక్ యూ. అండ్ హరీష్ గారు, ఏం వరీ అవ్వద్దండి, ఈ జనవరికో సమ్మర్కో మన సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం ఈ సంక్రాంతి కానీ సమ్మర్ కానీ. థ్యాంక్ యూ సార్. రవి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టోటల్ కంప్లీట్నెస్ మాకు చిరంజీవి గారితో సినిమా చేస్తే మైత్రి మూవీ మేకర్స్కి బ్రహ్మాండమైన కంప్లీట్నెస్ వచ్చిందండి. ఎన్ని సక్సెస్లు మేము చూసినా సరే కూడా, అంటే ఏదైనా మెగాస్టార్ గారితో సినిమా చేసి కొట్టిన కిక్ కానీ ఇక ఆయనతో చేయగలిగామంటే ఇక చాలరా, ఇక తర్వాత ఏమైనా సరే పర్లేదు అనే సాటిస్ఫాక్షన్ అయితే వాల్తేరు వీరయ్యతో మేము పొందినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మా రవితేజ గారు సార్, మీరు రిక్వెస్ట్ చేసుకున్న దానికి మీరు ఈ సినిమా ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదివరకు కూడా చెప్పాం, మళ్ళీ అదే. అలాగే మీతో వి రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా బుచ్చి చెప్పినట్టు నాకు కూడా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలని ఉంది. యూజువల్గా సినిమాలు 2 రకాలు ఉంటాయండి, మాసు క్లాసు అని మనం అలా సెగ్రిగేట్ చేస్తూ ఉంటాం. మాస్ సినిమా అంటే కింద సెక్షన్ అంతా బాగా ఎంజాయ్ చేసి, క్లాస్ సినిమా అంటే పైన వాళ్ళంతా ఎంజాయ్ చేసి ఆ టైప్ ఉండేది. కానీ ఒక్క చిరంజీవి గారి సినిమాని 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. చిరంజీవి గారి సినిమా మాస్ హీరో అంటే కిందంతా విజులు కేకలుగా ఉంటుంది, పైనంతా నేను రేసుగుర్రంలో శృతి హాసన్ గారి ఫీలింగ్స్ లాగా లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది మాస్ సినిమా, మాస్ హీరో. చిరంజీవి గారు నెంబర్ 1 మాస్ హీరో అంటే కిందంతా ఎగురుతూ ఉంటారు, పైన కూడా ఎగురుతూనే ఉంటారు. అది సార్ మేము 40 ఇయర్స్ నుంచి చూస్తున్నా, మేము 40 కాకపోతే అట్లీస్ట్ 30 ఇయర్స్ నుంచి సార్ని చూసిన ఇదైతే ఎక్స్ట్రాడినరీ సార్. సేమ్ ఇంత హరిశంకర్ గారు అన్నట్టు అప్పుడెప్పుడో నెంబర్ 1 మళ్ళీ నెంబర్ 1 అలా నిజంగా అది అందరికి సాధ్యం కాదు సార్. రియల్లీ అసలు అందరికి ఎంతో ఇన్స్పిరేటివ్గా దానిలో మేము కూడా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా వాల్తేరు వీరయ్య టీం బాబీ గారు, ఆయన డే 1 ఇది వేరే లెవెల్ హిట్ అని బలంగా నమ్మి అలాగే మా హీరో గారితో కూడా ఎంతో హ్యాపీగా ట్రావెల్ అయ్యి అసలు వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే ఇక దీనికి ఏమాత్రం డోకా లేదు, చాలా చాలా పెద్ద హిట్ అని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. అది అసలు జస్ట్ లైక్ దట్ అలాగే అయిపోయింది. దానికి ఏ రోజు టెన్షన్ పడింది లేదు, ఏం లేదు. సో మేడం, మీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ మేము రంగస్థలం నుంచి చూస్తున్నాం, ఎవడన్నా వెరీ 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 ఫ్యాబులస్ జాబ్ అండి. అసలు ఆ ఫారెన్ సాంగ్స్లో సార్ ఉంటారు, అసలుకి ఆ కలర్స్ కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీ. సేమ్ బోలాలో కూడా ఆ పాటలు చూస్తుంటే ఎవడన్నా వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. సార్ బాబీ సింహ గారు సార్, మీ యూ ఆల్సో హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మెమరబుల్ సినిమా, 200 రోజులు పోస్టర్ చూసి నాకు తెలిసి అయితే గత 15-20 ఏళ్ళ నుంచి పోస్టరే చూడాల మేము. రియల్లీ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సారీ సార్, డిఎస్పి గారు అవుట్ ప్లేడ్ అండి. సంక్రాంతికి తీసి వదిలేశాడు ఆయన. ఆ పాటలు ఎంత గొప్పగా వెళ్ళినాయి అనేది మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ దేవి సార్. అలాగే మా డిఓపి విల్సన్ సారు, అందరికీ, ఆర్ట్ డైరెక్టర్ మా ప్రకాష్ గారికి, ఎడిటర్ నిరంజన్ చోటా ప్రసాద్ గారికి అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మా కోనాజీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. చెరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇందాక చెప్పుకోవడం జరిగింది, డెఫినెట్గా మనం ఎలా అయితే బాస్ని చూడాలనుకుంటున్నామో అలా బాబీ గారు చూపించారు. అలా ఆ కథలో చూపిస్తున్నప్పుడు ఇంకా కలర్ఫుల్గా మార్చారనమాట సుష్మిత గారు. సో ఐ రిక్వెస్ట్ సుష్మిత గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వండర్ఫుల్ లేడీ అని చెప్పాలి. చిరంజీవి గారిని కలవడం అయితే కొంచెం తక్కువ జరుగుతూ ఉంటుంది, ఇంకా చిన్న యాంకర్లం కాబట్టి. కానీ సుష్మిత గారిని నేను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. ఎంత అంటే ప్రేమలో పడిపోతాం అనమాట, అంత అమేజింగ్ లేడీ అని చెప్పాలి. సో సుష్మిత గారు ప్లీజ్.
Thank you once again, Andy, for this great opportunity from Maitri Movie Makers. And my brother Bobby to Jedam, it has always been such a pleasure throughout the shoot. And Daddy, inta andanga ninnu చూపించడానికి ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సినిమాలు చేసినా సరే ఇందులో ఏదో నాకే ఒక ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఇన్స్పిరేషన్ టు షో యూ లైక్ దిస్, ఎస్పెషలీ సాంగ్స్లో. అండ్ ఆయన హరిశంకర్ గారు చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఫర్ ద ఫిల్మ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి సినిమాని టీం అందరూ మన వరకు అందిస్తే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకుల వరకు అందిస్తూ ఉంటారనమాట. మరి ప్రేక్షకుల వరకు అందించిన డిస్ట్రిబ్యూటర్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అది బాస్ సినిమా కాబట్టి. సో మరి ఆలస్యం చేయకుండా డిస్ట్రిబ్యూటర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ నైజాం నుంచి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శశిధర్ రెడ్డి గారు వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే రాధికా థియేటర్స్ నుంచి సాయి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రాయుడు రాయుడు గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అభిషేక్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శివరామ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందుగా శశిధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా మా ఆఫీస్ నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి పెట్టిన తర్వాత మా ఆఫీస్కి వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఈ వాల్తేరు వీరయ్య. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి అభిమాని. మేము ఒకసారి ఠాగూర్ సినిమా మా థియేటర్లో పడకపోతే నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోయి నాకు ఎట్టన సినిమా ఇవ్వమని అడిగా. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ వేరే థియేటర్కి షేర్ గ్యారెంటీ ఇవ్వటం వల్ల మాకు సినిమా ఇవ్వాల. సార్ నేను ఇంకా ఒక 20 సార్లు తిరిగా. నాకు సార్ ఒక్కరోజన్నా ఇవ్వండి, లేకపోతే నేను ఫుల్స్ ఇస్తాను అది ఇదని అంటే 4 days ఫుల్స్ అడిగాడు అతను. ఇమ్మీడియట్గా నేను చెప్పిన ఎస్, 4 days ఫుల్స్ ఇచ్చేసిన. బట్ ఆ సినిమా ఎంత పెద్ద విజయం అంటే అసలు వెరీ హ్యాపీ. నెక్స్ట్ మా మేనమామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇంట్లో చిరంజీవి గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు డిన్నర్కి వచ్చారు. అది రిలీజ్ అయిన ఒక 1 weekలో నేను చెప్పా సార్కి, సార్ ఇట్లా చేశాను సార్, ఇట్లా సినిమా మేము 4 days పెట్టాను, చాలా పెద్ద హిట్ అని నేను చెప్తూ ఉంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారు, శశి నీ కళ్ళలోనే అర్థమవుతుందయా నీ అభిమానం అని చెప్పి. సో అంటే ఒక అభిమాన్ని గుర్తించాలంటే అది చిరంజీవి గారికే సాధ్యం. అట్లా నెక్స్ట్ ఈ వాల్తేరు వీరయ్య సినిమా రిలీజు ఇక్కడ చాలా బిఫోర్ రిలీజ్ చాలా పెద్ద కన్ఫ్యూజనే నడిచింది. సో చాలామంది మనం రిలీజ్ చేయలేమని చెప్పి, లేకపోతే మనకు అనుభవం లేదని చెప్పి రకరకాలుగా అందరూ టెన్షన్ పడ్డారు. నేను మా రవణకి నవీన్ అన్నకు కూడా చెప్పా, అన్నా మీరేం టెన్షన్ పడద్దు, రేపు రిలీజ్ అవుతున్నా కూడా మీరు నా మీద బాధ్యత ఇవ్వండి, నేను ఖచ్చితంగా చాలా పెద్ద రిలీజ్ చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటే రవణ నవీన్ అన్న ఇద్దరు కూడా నా మీద ఆ బాధ్యత పూర్తిగా వదిలేశారు. సో అట్లనే మేము ఫ్యాన్స్ని కానీ అందరినీ కూడా ఆనందపరిచానని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళని ఒక ఫ్యాన్గా ఎవరిని డౌన్ చేయలేదని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేశాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత వాజ్ ద హైయెస్ట్ రికార్డ్ ఇన్ చిరంజీవి గారి కెరియర్లో, హైయెస్ట్ రికార్డ్ ఫస్ట్ డే. మేము చిరంజీవి గారికి 2వ రోజు సార్ ఇంటికి పోవడం జరిగింది. సార్ చూపించిన ప్రేమ అది ఎప్పటికీ మర్చిపోలేను సార్, అది ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ నా హార్ట్లో ఉంటుంది. సో మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ ఇట్ ఇస్ అంటే ఒక అభిమాని ఒక చిరంజీవి గారిని చూస్తే చాలనుకున్న నేను ఇలా మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన ఆతిథ్యం కానీ మీరు చూపించిన ప్రేమ ఇట్స్ హై సార్ ఫర్ మీ. నెక్స్ట్ నేను ఈ సినిమా ముందు కూడా అన్నోళ్ళకి అడుగుతున్నా, అన్న ఏదైనా కొంత సీన్ చూపించండి అని.
సో బాబీ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి చిరంజీవి గారిని రవితేజ గారు చనిపోయి చిరంజీవి గారిని అరెస్ట్ చేసే సీన్ వరకు చూసిన తర్వాత బయటకు వచ్చి ఒకటే చెప్పాను నవీన్ గారికి రవణకి, అన్న ఈ 2 సినిమాలు ఎంతకైతే కొన్నామో ఈ ఒక్క సినిమా అంత చేసేస్తుందన్న, ఐఎమ్ హ్యాపీ అన్న అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో అట్లానే జనాలు కూడా పెద్ద బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన దానికి మీ బాబీ గారు, సో ప్రతి ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా రవితేజ గారికి, మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ శశిధర్ రెడ్డి గారు. యా సార్ మాట్లాడండి. మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాము, కానీ ఆయన్ని చూస్తే చాలనుకున్నాము. అల్లుడా మజా గారి షూటింగ్ అక్కడికి తిరువల్లూరు వెళ్ళాము. మేము వెళ్ళే తలకి అన్నయ్య లేడు, చెన్నైకి వెళ్ళాడు. కానీ ఏం చేయాలనుకుంటామంటే ఇంకా రాడు రేపు కూడా రారు అంటా ఉన్నారు. బ్రహ్మానందం గారిని అడిగాము, సార్ ఇట్లా రైల్వే కోడూరు నుంచి మేము వచ్చాము సార్ ఇలాగని. ఆ రోజు నైట్ అక్కడే గుళ్ళో పండుకొని పొద్దున్నే కోనేట్లు మునిగేసి అట్లే ఉన్నాము, డ్రెస్సులు లేవు. కానీ 9 గంటలకు వచ్చాడు అన్నయ్యని చూస్తానే మాకు అసలు ఏం తెలియలేదు, ఫ్రీజ్ అయిపోయాము. కానీ ఫోటో కోసము మేము చాలా ట్రై చేసాము, డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే లేదు సార్ బిజీగా ఉన్నాడు, ఎవరికి ఒప్పుకోడు అన్నాము. సార్ మాది రైల్వే కోడూరు, ఒక్క మాట మీరు పంపించండి, మమ్మల్ని రమ్మంటాడు అన్నయ్య అని చెప్పాము. అదేంటి అన్నాడు, అడగండి సార్ అన్నాము. కానీ మా మాట విని ఆయన అక్కడి నుంచి పంపించి అన్నయ్యకు మెసేజ్ చేర్చారు, మర్చిపోలేము. అట్లే రైల్వే కోడూరికి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చాడు అన్నయ్య. అక్కడే 150 అనౌన్స్ చేశాడు, నేను అనౌన్స్ చేస్తున్నాను అని. కానీ అక్కడే ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఈ సినిమా నేను చేయాలి డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాను. అంతవరకు నాకు అనుభవం లేదు, నాకు డిస్ట్రిబ్యూషను తెలీదు. కానీ ఎలాగలాగో పడి హైదరాబాద్కి వచ్చేసాము. వచ్చినప్పుడు వినాయక్ అన్నయ్య వచ్చి అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ అంతే, ఎందుకు వచ్చామో మర్చిపోయాను నేను అన్నయ్యని చూస్తూ. కానీ ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. అన్నయ్య ఉండి, వినాయక్ అన్నయ్య గారు ఉండి, రాయుడు ఏంటి అన్నాడు. అంటే లేదన్నయ్య, అన్నయ్యని చూసి ఏం మాట్లాడలేకపోతున్నాను అన్నాను. ఏమి అన్నాడు అన్నయ్య, భుజం తట్టి ఏమంటే ఈ సినిమా నేను చెయ్యాలి అన్నాను. ఒక ఫ్యాన్గా చేస్తావా, నువ్వు డిస్ట్రిబ్యూటర్గా చేస్తావు అంటే డిస్ట్రిబ్యూటర్గా అనుభవం లేదు అన్నాను. కానీ ఎలా చేస్తావు, ఇంత పెద్ద సినిమా సీడెడ్ ఎలా చేస్తావు అన్నాను. అన్నయ్య నేను చేస్తాను అన్నాను. ఒకటే మాట, జమినీ కిరణ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన్ని పిలిచి సినిమా ఇచ్చి పంపించండి అని ఒకే మాట. మాకు అనుభవం కూడా లేకుండా ఉంటే అన్నయ్య మా చేతిలో పెట్టాడు. రాయలసీమ మొత్తం నేను ఎంతో ఎదుర్కొని ఆ రోజు ఆ సినిమా రిలీజ్ చేశాను. మొత్తం అంతటి ఆ విజయం వచ్చింది. మళ్ళా ట్రై చేశాను, అన్నయ్య సినిమా కావాలి నేను చేయాలని, నాకు రాలేదు. మళ్ళీ మైత్రి నుంచి నవీన్ అన్న, రవి అన్న నాకు సినిమా ఇచ్చారు. మళ్ళా కొట్టాం, వీర విహారం చేశాము వాల్తేరు వీరయ్యతో. కానీ అన్నయ్య ఆ రోజు ఇచ్చిన, మా చేతిలో పెట్టింది ఈరోజు ఈ స్టేజీ నుంచి మాట్లాడుతున్నాము. కాబట్టి అన్నయ్య జీవితంలో మర్చిపోలేము అన్నయ్య. ఒక అభిమానిగా డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు మీరే తెచ్చారు మమ్మల్ని, కాబట్టి జన్మలో మర్చిపోలేము. ఇలాగనే ఉంటుంది అన్నయ్య. అలాగే మైత్రి మూవీస్ అంటే హిట్లకు నిలయం, అది ఇలాగే కొనసాగుతుంది కూడా. వాళ్ళకు ఈ విజయ పరంపర కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఎంత మంచి మనసో వాళ్ళది, అలాంటి మంచి హిట్లే వస్తాయి వాళ్ళకి. కావాలి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ అన్నయ్య ఇలాంటి జీవితం ఇచ్చాడు. ఇలా అందరి ముందు అన్నయ్య ముందు మాట్లాడుకోమంటే మాటలు రాలేదు. థ్యాంక్ యూ రాయుడు గారు. శివరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అభిషేక్ రెడ్డి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు మనం షీల్డ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోదాము. మరి ఆలస్యం చేయకుండా మాస్ మహారాజా రవితేజ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వాల్తేర్ వీరయ్యగా మనందరికీ మరొకసారి పండగని అందించిన మన మెగా స్టార్ చిరంజీవి గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో మన అన్నయ్య, మన బాస్, మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే మాస్ మహారాజా రవితేజ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, నవీన్ గారిని, రవి గారిని. సో మెగా మాస్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం, 200 days సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ గారు చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్ ఈ షీల్డ్స్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా
డైరెక్టర్ బాబీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మనందరికీ అందించిన అమేజింగ్ డైరెక్టర్ బాబీ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందుగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశిధర్ రెడ్డి గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారి చేతుల మీదుగా. సో రైల్వే కోడూరు శివప్రసాద్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రాయుడు గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ శివరామ్ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శివరామ్ గారు, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శివరామ్ గారు, అలాగే చిత్తూరు డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ రెడ్డి గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడిన థియేటర్ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అవనిగడ్డ. సో బచ్చు ప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. 200 రోజులు. అండ్ అలాగే వెంకట ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తారక మస్తాన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పృథ్వీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతాము. అండ్ వసంత్ కుమార్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. సాయి భార్గవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ భార్గవ్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అప్పికట్ల భార్గవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే స్క్రీన్ ప్లే రైటర్ కోనా వెంకట్ గారిని వేదిక మీద వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ స్క్రీన్ ప్లే అందించిన చక్రవర్తి రెడ్డి గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో చక్రవర్తి రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అడిషనల్ స్క్రీన్ ప్లే అందించిన హరిమోహన్ కృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అడిషనల్ స్క్రీన్ ప్లే అందించిన వినీత్ పోట్లూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అడిషనల్ డైలాగ్స్ అందించిన నందు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే భాను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెళ్ళండి సార్, ఒక్కొక్కరుగా వెళ్ళి షీల్డ్స్ అందుకోవాలి. అజ్జు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అడిషనల్ డైలాగ్స్ అందించిన అజ్జు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రైటర్ ఇమ్రాన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇమ్రాన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మొమెంటోస్ అందుకోండి. అండ్ లైన్ ప్రొడ్యూసర్ బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్రొడక్షన్ కంట్రోలర్ నాగు గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నిరంజన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ స్టంట్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకున్నాము. సో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. లిరిక్స్ చంద్రబోస్ గారు, వారి తరపున ఎవరైనా వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ లిరిసిస్ట్ రామచోగయ్య శాస్త్రి గారి తరపు నుంచి కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ లిరిసిస్ట్ అండ్ సింగర్ రోల్ రైడా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో అమేజింగ్గా మన బాస్ని మనందరికీ చూపించి అద్భుతమైన కాస్ట్యూమ్స్లో చూపించిన సుష్మిత కొణిదెల గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము టు రిసీవ్ మొమెంటో. అండ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ కృష్ణ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం. కృష్ణ శాంతి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష చల్లపల్లి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ కోనా నీరజ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము.
యా సుష్మిత గారు. అండ్ నెక్స్ట్ మేకప్ డిపార్ట్మెంట్ నుంచి మేకప్ శ్రీనివాస్ రాజు గారు, వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కాస్ట్యూమ్ చీఫ్ రమేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సిజీ సూపర్వైజర్ యుగేందర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మేనేజర్ గిరిధర్ రావు గారిని వేదిక మీద వచ్చి మూమెంట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చీఫ్ కో డైరెక్టర్ అప్పాజీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే చీఫ్ కో డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము. కో డైరెక్టర్ క్రాంతి చక్రవర్తి గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము. సో కో డైరెక్టర్ క్రాంతి చక్రవర్తి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరొక కో డైరెక్టర్ జానకి రామ్, వారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ సాయి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సాయి శ్రీపురం వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మరొక అసోసియేట్ డైరెక్టర్ రామా గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ సుధా నారాయణ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సిఎఫ్ఓ నాగభూషణం గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అసోసియేట్ కేశవ్ గారిని వేదిక మీద వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చీఫ్ అకౌంటెంట్ నారాయణరావు కోటా గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ క్యాషియర్ రామ్మోహన్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అకౌంటెంట్ పూర్ణాచారి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఆడిటర్ శ్రీకాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ క్యాషియర్ గిరీష్ చంద్ర గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సురేష్ కుమార్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో యా, మీరందరూ షీల్డ్స్ అందుకుంటే నేను మిగతా వారందరినీ కూడా వేదిక మీదకి పిలుస్తాను. సో బాబీ సింహ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ బాబీ సింహ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ స్టిల్స్ గుణకర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మార్కెటింగ్ ఏజెన్సీ ఫస్ట్ షో, సో వారిని వేదిక మీద వచ్చి
అనురాగ్ గారిని, శరత్ గారిని వేదిక మీద వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పబ్లిసిటీ ఏజెన్సీ మ్యాక్స్ మీడియా వారిని కూడా, సాయి గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈవెంట్ పార్ట్నర్స్ యూవీ మీడియా వెంకట్ గారిని వేదిక మీద వచ్చి మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మేనేజర్ లక్ష్మణ్ రాజు గారిని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో దుర్గా గోపిశెట్టి వారిని కూడా వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చిరంజీవి గారి మేకప్ అందించిన శివ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈపీ దినేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బాక్స్ ఆఫీస్ సూర్యనారాయణ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిట్ అసిస్టెంట్ సత్య గారిని వేదిక మీద వచ్చే మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేనేజర్ ఉమా మహేష్ గారిని వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో యాక్టర్ ప్రవీణ్ గారిని వేదిక మీద వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదిక మీద వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బుచ్చిబాబు గారిని, గోపీచంద్ మల్లేని గారిని, హరీష్ శంకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మొమెంటోస్ అందించడానికి. సో బాబీ సింహ గారిని, యాక్టర్ బాబీ సింహ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో సిఇఓ చెర్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ముగ్గురు డైరెక్టర్స్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. హరిశంకర్ గారిని, గోపి గారిని, బుచ్చిబాబు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చెర్రీ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కాదు, ముందు మనము మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి, బాబీ గారికి అండ్ మాస్ మహారాజాకి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అలా వద్దాం సార్ మనం. యా, సో ఫస్ట్ వాళ్ళు. సో నవీన్ గారికి, రవి గారికి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకున్నాం. చెర్రీ గారు ప్లీజ్ జాయిన్. ఒక్క నిమిషం సార్. యా, బాబీ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ టీం అందరూ కలిసి.
చెర్రీ గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మైత్రి మూవీ మేకర్ CEO చెర్రీ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. బాస్ చేతుల మీదుగా అండ్ అలాగే అలాంగ్ విత్ డైరెక్టర్స్ చేతుల మీదుగా. సార్ మెగాస్టార్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్ సో వాల్తేరు వీరయ్యకి మన మెగాస్టార్ చిరంజీవి గారికి డైరెక్టర్స్ చేతుల మీదుగా మొమెంటో అందుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి షీల్డ్స్ పట్టుకుంటే ఒక ఫోటో ఆప్ సార్. అందరూ ఒకసారి షీల్డ్స్ తీసుకుంటే మనం ఒక ఫోటో ఆప్ చేద్దాం. బాబీ గారు, సుష్మిత గారు, కోన వెంకట్ గారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. యా, ఈ షీల్డ్స్తో ఒక ఫోటో అయిపోగానే టీం అందరూ జాయిన్ అవుదురు. ఒక్కసారి షీల్డ్ తీసేసి ఒక ఫోటో. యా, శ్రీనివాస్ రెడ్డి గారు రోల్ రైడ్ అప్ జాయిన్. ఓకే సార్. సార్ ఎస్. సో ముందుగా రవితేజ గారు మీరు ఒక మాట వినాలని మేము ఇలాంటి షీల్డ్ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. కొత్తగా విచిత్రంగా వింతగా ఉంది కదా. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ అండ్ మైత్రి మూవీ మేకర్స్. కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ రవి అండ్ నవీన్. మీరు ఇలాంటి ఫంక్షన్స్ చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ కంగ్రాచులేషన్స్, ఇలాగే కంటిన్యూ అయిపోను. ఓకే. అండ్ ఈ సినిమాతో స్టార్ట్ అయిన పూనకాలు నెక్స్ట్ బోలా శంకర్తో కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబీ గారిని, డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకు దేవుళ్ళందరికీ పేరు పేరున నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఇందాక హరీష్ శంకర్ అన్నట్టు ఎంతోమందికి ఒక కళ ఉంటుంది చిరంజీవి గారితో పనిచేయాలి అని. అలాంటిది యంగ్స్టర్ డైరెక్టర్స్లో నాకు రావటం, ఆయన నువ్వు అన్న నాకు స్టిల్ రిమెంబర్ ఫస్ట్ టైం పోస్టర్ వచ్చినప్పుడు నువ్వు నాకు కాల్ చేసావు. నేను అన్నాను మన సినిమా నేను ఎందుకన్నానంటే మనందరి కళ ఇది, చిరంజీవి గారికి ఒక మంచి సినిమా చేయాలి, ఫ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా నేను ఖచ్చితంగా చేస్తానన్నా నీకు ఆ రోజే చెప్పాను. అలానే భయం కూడా ఉందన్న, ఎందుకంటే చిన్న విషయం కాదు, సినిమా కనుక ఇంత రేంజ్ లేకపోతే మీ అందరినీ నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే నెక్స్ట్ మీలాంటి వాళ్ళకి అవకాశం రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్ ఇచ్చి తీరాలి ఒక యంగ్ డైరెక్టర్గా వచ్చినప్పుడు. సో ఆ భయంతోనే చేశాను. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, భయం నేను సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ విషయంలో వాటిల్లో ఎందుకు నేను చిన్న టెన్షన్ ఉంటుంది, ఇంకేదో కావాలి, ఇంకేదో జరగాలి, అదేమన్నా డిజార్డర్ అనుకునేవాడిని. బట్ చిరంజీవి గారిని కలిసిన తర్వాత, అన్నయ్యని కలిసిన తర్వాత తెలిసింది భయపడుతూనే ఉండాలి బాబీ, నిరంతరం నీ లాస్ట్ కాపీ వెళ్ళి జనాల్లోకి వెళ్ళేదాకా భయపడుతూనే ఉండు, అదే నీ సక్సెస్ అన్నారు. దాన్నే నమ్మాను. లాస్ట్ మినిట్ దాకా కాపీ యూఎస్ వెళ్తున్నప్పుడు కూడా 12:30కి ఒక మెగాస్టార్ గారికి ఒక డైరెక్టర్ 12:30కి అన్నయ్య దిస్ ఇస్ ద రైట్ టైం టు కాల్ యూ అంటే వెంటనే కాల్ చేశారు. ఏంటమ్మా అంటే అన్నయ్య మార్నింగ్ నుంచి కూర్చుంటే ఎడిటర్స్తో ఒక 2.5 minutes తగ్గించేయచ్చు అనిపిస్తుంది, నువ్వు తగ్గించావా అన్నారు. తగ్గించానన్నయ్య అన్నారు. తగ్గించింది పంపించేసే నాకు అన్నారు. వెంటనే థమ్స్అప్ పెట్టి గోహెడ్ అన్నారు. అది ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, ఫస్ట్ కాపీ పంపించేసాను. నా మీద పెట్టుకున్న అన్నయ్యకి, ఫ్యాన్స్ అందరి తరపున, నా కుటుంబం తరపులో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం. మా నాన్నకి నేను ఒకటే ప్రామిస్ చేశాను. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే నాకన్నా డై హార్ట్ ఫ్యాన్ మా నాన్నగారు. 100 రోజుల సినిమా చూడాలరా అనేవాళ్ళు ఆయన. నేను అన్నాను నీ కొడుకు చేసిన సినిమా 100 రోజులు నానా అని. ఆయన నమ్మాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడున్నా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. 100 కాస్త 200 అయ్యింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇంకా హ్యాపీగా నీ ఎక్కడున్నా సరే నీ సోల్ ఇంతకంటే హ్యాపీనెస్. ఒక కొడుకుగా గర్వపడుతున్నాను. ఏ మెగాస్టార్ గారి కోసం అయితే ఇండస్ట్రీకి వచ్చానో ఆయనతో ఇలాంటి మెమరీ నా లైఫ్లో ఉంది. అలానే మాస్ మహారాజ్ రవితేజ గారు, ఇందాక మా ఊళ్ళందరూ అంటే అది నిజం. ఈ స్టేజ్ మీదకి మైక్ పట్టుకున్నానంటే దానికి నిజంగా భిక్ష అనుకుంటారా, ప్రసాదం అనుకుంటారా, ప్లాట్ఫామ్ అనుకుంటారా, అది రవితేజ గారు లేకపోతే లేదు. నాకు బాగా గుర్తు, ఈ సినిమాకి డైరెక్టర్ అవడానికి ముందు కూడా ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, రైటర్గా ఉంటున్నప్పుడు నెల వస్తుందంటే భయపడే ఒక రైటర్ అన్న నేను. అక్కడి నుంచి నన్ను డైరెక్టర్ని చేసిన తర్వాత ఈ రోజు దాకా వెనక్కి తిరిగి చూసుకోవాలా. నా కింద ఇంతమంది పనిచేస్తారంటే ఆయన పెట్టుకున్న నమ్మకం. థ్యాంక్ యూ మాస్ మహారాజ్. నేను చూడలేను మిమ్మల్ని తిడతారు పొగడతలకి. సో లవ్ యూ అందరికీ పేరు పేరున. అలానే సుస్మిత అక్క గురించి ఇందాక అందరు చెప్తుంటే ఈ సినిమా ద్వారా అన్నయ్యతో పనిచేయటమే కాదు, నన్ను తమ్ముడు అనే స్థాయికి నేను నిజంగా అంత దగ్గర అవటం నా అదృష్టం. ఇందాక అంటున్నట్టు ఆ కాస్ట్యూమ్ ఉంది కదా, అంటే చిరంజీవి గారి పాప అనగానే మనం ఎక్కడో వాళ్ళ డాక్టర్ కదా, మనం స్వతంత్రంగా అన్నీ చెప్పుకోవచ్చా అని అనుకునేవాడిని. బట్ డే 1 నాకు ఆ భయాన్ని తీసేసి ప్రతి విషయంలోనూ అన్నయ్య మీకు ఇప్పటిదాకా తెలియదు ఏంటంటే, మీరు యూఎస్ వెళ్ళిన తర్వాత షెడ్యూల్ అయిన తర్వాత నేను సుస్మిత అక్కని అలా రమ్మని పిలిచి యావిడ్లో, అక్క ఈ చిన్న ఏవో అనిపిస్తున్నాయి అక్క కరెక్షన్స్, కాస్ట్యూమ్ ప్యాటర్న్ మారుద్దామా అంటే అప్పటిదాకా చేసిన ప్యాటర్న్ అన్ని పక్కన పెట్టి మళ్ళీ అప్డేట్ ప్యాటర్న్ వచ్చి మిమ్మల్ని ఈ లుక్లోకి తీసుకురావడానికి మీకు ఇప్పటిదాకా చెప్పలేదు సుస్మిత గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎన్ని విధాలుగా మాతో పాటు ఇంత మోడర్న్ లుక్ తీసుకురావడానికి మీరు కష్టపడ్డారు. అలానే ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు, అలానే చెర్రీ గారు, మైత్రి బ్యానర్ లేకపోతే ఈ సినిమా లేదు, ఇంత స్థాయి క్వాలిటీ లేదు. ఓ మంచి సినిమా తీసుండేవాడినేమో కానీ ఇంత లావిష్, ఇంత యుద్ధ వాతావరణంలో ఈ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అవడానికి కారణం వాళ్ళకున్న ప్యాషన్, చిరంజీవి గారి పట్ల ఉన్న వాళ్ళకి అభిమానం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. నాకు ఇవాళకి ఆ ఫస్ట్ డేదే గుర్తు, యూఎస్లో ఉన్న మీకు చిరంజీవి గారితో మనం ఇలా ఆపర్చునిటీ రాబోతున్నప్పుడు మీరు చెప్పిన ఆనందం, మీరు పడ్డ ఆనందం, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ విజయం నా ఒక్కడిది కాదు, ఈ అందరి ముందు చెప్తున్నాను, నా టీం అందరిది. ఒక రైటర్స్ దగ్గర నుంచి నా టీం రైటర్స్ కోనా గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, అందరూ. అంటే నేను ఒక్కడనే బయటకు కనబడతానేమో ఒక డైరెక్టర్గా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ని కాబట్టి, బట్ నాలాగే వాళ్ళందరికీ ఈ సినిమా చెందాలి, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి చెందాలి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరున సోమరాజు గారి దగ్గర నుంచి రాధా గారు, క్రాంతి, అందరికీ, అలానే శాంతి, డిజైనర్స్ అందరికీ ఈ క్రెడిట్ నేను అందరి ముందుగా గర్వంగా చెప్తున్నాను.
అలానే ఎంతోమంది ఫ్యాన్స్ అన్నయ్య ఈ సినిమా రిలీజ్ టైంలో సోషల్ మీడియా ద్వారా అన్ని ద్వారాల వాళ్ళు చేయాల్సిన హెల్ప్ ఎంతో విధంగా చేశారు. దానికి స్వామినాయుడు గారి దగ్గర నుంచి మొదలెట్టి యతి, శివచేరి ఎంతోమంది ఉన్నారు. అలానే ఇంకొక వ్యక్తికి నేను ఈ సినిమా కాంబినేషన్ని మైత్రి మూవీస్ ఎలా అయితే నాకు సపోర్ట్ చేశారో అలానే సీను ఒక్క నిమిషం స్టేజ్ మీద రాదు, ఎక్కువ టైం తీసుకోను అనే మనోడికి నేను చెప్పాను, చిరంజీవి గారు నాకు ఎలా అయితే కలో అలానే రవితేజ గారితో చేస్తే ఇండస్ట్రీకి వచ్చిన నా రౌండ్ ఆఫ్ అయిపోద్ది అన్నప్పుడు డేట్స్ చాలా బిజీగా ఉన్నాయి, చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. బట్ ఆ కో డైరెక్టర్ని రవితేజ గారు కూడా తెలియని సీక్రెట్ ఆ కో డైరెక్టర్ని మాయ చేసి మాకు ఇచ్చేసిన సీనుకి నా కళను నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే విల్సన్ గారికి థ్యాంక్ యూ సార్, ఇవాళ మీరు ఎక్కడో షూట్లో ఉండి రాలేకపోయారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారికి పేరు పేరున నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అలానే యుగంధర్ గారు లాస్ట్ మినిట్ దాకా మీరు మీ బ్రదర్ మీ టీం అందరూ ఎంతోమంది నిద్రపోకపోతే వచ్చిన క్వాలిటీ ఇది, థ్యాంక్ యూ సో మచ్. అలానే మేనేజర్స్ నాగు అయి ఉండొచ్చు, మిగతా మేనేజర్స్ దుర్గా, అలానే దినేష్ గారు, దీపక్, ఎంతోమంది కళ ఇది, ఎంతోమంది డ్రీము వాళ్ళ విషే ఈ సినిమా రిజల్ట్. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ నా బ్రదర్స్ గోపి గారికి, అలానే హరీష్ గారికి, బుచ్చిబాబు గారికి, ప్రవీణ్ అండ్ అందరికీ, ప్రసాద్, నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్, భాను, నందు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నేను ఇందాక అందరూ చెప్పే పేరు నేను మర్చిపోయినా నాకు క్షమించండి. కాస్ట్యూమ్స్ చిరంజీవి గారికి చేసిన కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, అసోసియేట్స్ అవ్వచ్చు, రవితేజ గారి హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఇంత థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గంగాధరణ థ్యాంక్ యూ సో మచ్, ఎవరైనా మర్చిపోతే క్షమించండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన వాల్తేరు వీరయ్య, బోళా శంకర్, మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేమీ లేవు, అందుకని ఆ మాట కానీ ఆ ఇష్టలేని మాట ఈరోజు అనాలనిపిస్తుంది. ఎందుకంటే 200 రోజులు 175 రోజులు సిల్వర్ జూబ్లీ అనేవి ఆ రోజులో వినిపించే మాట, అది మళ్ళీ ఆ తర్వాత పోయింది. అది ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటు తేలిపోతుంది. అలాంటి రోజుల్లో 200 రోజులు ఒక సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా? రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారు కానీ, నవీన్కి కానీ, వాళ్ళ సీఈఓ చెర్రీకి కానీ, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయ్యింది. రైట్, సరే. ఒకసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అయిన తర్వాత మేము తెలుగు క్యాడర్ అండి, సో బీహార్ క్యాడర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి అని చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్ మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుంటాక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండిందో అంత ఇంత కాదు, కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈరోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావడం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు, ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బెల్లని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ,
నవీన్ వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్ వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహాన్ని చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైట్గా మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మీరు మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వీరయ్య 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందుకు నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్. అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది, ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజ్కా గుండారాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా, నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి వచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తూ హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం. అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మేమందరం గర్వపడేలాగా. తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను. సినిమాల మీద సినిమాలు చేసి కంటిన్యూస్ చేస్తున్నాడు. అది ఈ రోజుల్లో అంత ఓపిక, అంత ఇది ఎవరు లేరు. అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను. నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు. అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి, మీకెన్ని అన్నాడు. ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీ రా. ఒకటి సుష్మితకి చేస్తున్నాను ఒక సినిమా, ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు, ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమాన్ రా మన ఇద్దరు పోటీ పడదాం. ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే గనక, ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, హరిశంకర్ అనుకుంటా, ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటులు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ డెఫినెట్గా. సో 200 days సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి వాల్తేరు వీరయ్య ఇప్పుడు కేక్ కటింగ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన గోపీచంద్ మల్లేని గారిని, హరిశంకర్ గారిని, ఉచ్చిబాబు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చెరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ సుష్మిత కొనితల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కోన వెంకట్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చెరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ నిరంజన్ గారిని, చోటకే ప్రసాద్ గారిని, అండ్ అలాగే టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వాల్తేరు వీరయ్య 200 days కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా. అండ్ ఎస్, ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో వాల్తేరు వీరయ్య టీం అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మైత్రి మూవీ మేకర్స్ CEO చెరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో సెలబ్రేషన్స్, మెగా మాస్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య 200 days సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ అందించిన అద్భుతమైన విజయవంతమైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వాల్తేరు వీరయ్య 200 days సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం ఇక్కడ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు వాల్తేరు వీరయ్య టీం అందరికీ కూడా. సో ఇలాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని మైత్రి మూవీ మేకర్స్ నుంచి మనకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆగస్ట్ అంతా పండగలే.
వాల్తేరు వీరయ్య 200 రోజు జరుపుకుంటున్నాము. అండ్ దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి బోలా శంకర్ సినిమా చూడబోతున్నాము. ఆ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మనం జరుపుకోబోతున్నాము. ఈ నెలంతా పండగనే చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ విజయంలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇంత మంచి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన టీం అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత ఘన విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇవాళ ఈ ఈవెంట్లో పార్ట్ అయిన డైరెక్టర్స్ బుచ్చిబాబు గారికి, హరిశంకర్ గారికి, గోపీచంద్ మల్లేని గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇలానే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు మా అందరికీ అందిస్తారు. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిమ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ ఈవెంట్లో పార్ట్ అయిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా అండ్ దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.